I really like your choices, especially after after Jati Ratnalu. You could have done like the regular commercial blockbusters, but you did a special appearance, you did a dance appearance, you did a web series. So, is it difficult for you to choose your next project after a hit, or what was the situation like after Jati Ratnalu? డెఫినెట్లీ డిఫికల్టీ అయితే వచ్చింది బికాజ్ ఐ వాజ్ వెరీ న్యూ టు ది ఇండస్ట్రీ. ఐ హ్యాడ్ నో గాడ్ ఫాదర్, నో రోల్ మోడల్ అట్ దట్ పాయింట్ కదా. సో అన్ని డెసిషన్స్ నేనే చూసి చేస్తాను. అండ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ కోర్స్ ఐ రియలైజ్ దట్ ఆల్ ఆఫ్ దిస్ హ్యాస్ టు బీ కొంచెం ప్లాన్డ్గా. అండ్ ఒక ఐ థింక్ 1 year పడింది నాకు ఈజీగా టు అండర్స్టాండ్ హౌ టు నావిగేట్ త్రూ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఇప్పుడు ఐ థింక్ ఐ ఫీల్ లైక్ అ కంప్లీట్లీ న్యూ పర్సన్ ఇన్ ఎంటరింగ్ ద ఇండస్ట్రీ అగైన్. కానీ ఎప్పుడు ఐ డెంట్ ఫీల్ లైక్ అన్ అవుట్ సైడర్, అండ్ దట్స్ ద బెస్ట్ పార్ట్. ఓ జాతిరత్నాలు రిలీజ్ అయిన తర్వాత ఇమీడియట్గా నాకు ఓన్ చేసేసారు అందరూ, ఇండస్ట్రీ, ఆడియన్స్ అందరూ. అండ్ ఐ నో రైట్, అండ్ ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ద హోల్ థింగ్ బికాస్ యూ ఆల్ మేడ్ ఇట్ ఈజియర్ ఫర్ మీ. సిద్ధి అలియాస్ ఫరియా గారు, Yes. ఇందాకలా మీరు స్టేజ్ ఎక్కే ముందు మీ కాళ్ళకి దెబ్బ తగిలింది అనుకున్నాను, పాపం బ్లడ్ వస్తుందేమో అని. అక్కడ చూస్తే ఒక టాటూ ఉంది. సో వాట్ వాస్ ద రీజన్ అబౌట్ దట్ టాటూ అండ్ వాట్ వాస్ ద మీనింగ్ అబౌట్ దట్? ఏమన్నారు? అరే ఇది ఎంత మిస్ అయ్యానో తెలుసా? మీ కౌంటర్స్ బాగున్నాయి. యాక్చువల్లీ ఇవి రూట్స్ అండి. బికాజ్ పర్సనల్గా ఐ బిలీవ్ దట్ ద స్ట్రాంగర్ యువర్ రూట్స్ ఆర్, ద హైయర్ యూ కెన్ గ్రో. అండ్ that is the reason why I got this done. I feel like grounding is very, very important, especially when you're dealing with a public life. And yeah, it's a reminder for me to be myself, to be true to my core. థ్యాంక్ యూ అండి. నరేష్ గారు ఇక్కడ. సో ఇప్పుడు ఆ ఒకటి అడక్కు అంటూ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కోసం వస్తుంది కదా ఈ మూవీ. అయితే టాలీవుడ్లో కూడా చాలామంది ఉన్నారు. సో మన ప్రభాస్ తీసుకున్న, ఎవరిని తీసుకున్న, మొన్న వచ్చిన విషయాలు కావచ్చు, వీళ్ళంతా కూడా అందరూ అడుగుతున్న ప్రశ్న ఇంటర్వ్యూ లాస్ట్లో కానీ ఫస్ట్లో కానీ ఈ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. సో వాళ్ళందరూ ఈ సినిమా చూసి ఎట్లా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు మీరు? అది అందరూ కాదు, నన్ను కూడా అడిగారు పెళ్ళి అవ్వక ముందు. దాదాపు 6 సంవత్సరాలు అడిగారు ఎప్పుడు పెళ్ళెప్పుడు అని. సో ఐ థింక్ ఇట్స్ బికమ్ అంటే అది వాళ్ళ ఇష్టం కదండి, వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇది. సో ఐ హావ్ నథింగ్ టు సే అబౌట్ దాట్. నరేష్ గారు, ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి. నరేష్ గారు, ఎస్ చెప్. సో హియర్ ఆర్గానిక్ కామెడీతో లైక్ యు ఆర్ సేయింగ్ లైక్ కమింగ్ బ్యాక్ రైట్? ఆర్గానిక్ కామెడీతో ఇదండి ఆర్గానిక్ కామెడీతో యు ఆర్ కమింగ్ బ్యాక్ yeah. రైట్? సో హౌ ఐ మీన్ ఎంత కేర్ తీసుకున్నారు? అండ్ ఆల్సో అడ్రస్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్సో కాస్ట్ అండ్ క్రూ, వెన్నెల్ కిషోర్ అండ్ ఆల్సో మురళీ శర్మ, ఎవ్రీథింగ్. అంటే ఇట్స్ లైక్ అడ్రస్ ఆయన తీసుకొచ్చిన ఇష్యూ చాలా బాగుందండి. ఇప్పటి వరకు చెప్పలేదు అండ్ అందరికీ తెలుసు. ఎక్కడో ద పాయింట్ ఆఫ్ టైంలో మన సంబంధం చూసుకుంటాం, లేకపోతే ఎక్కడో. సో మ్యారేజ్ అన్న దాని మీద ఎంత మోసాలు జరుగుతున్నాయి అన్నది చాలా మందికి తెలియదు. ఈ జనరేషన్ వాళ్ళతో డిస్కస్ చేశారా మ్యారేజ్ ఇష్యూస్ ఏంటి? అదేనండి నేను చెప్తున్నాను కదా, ఏ జనరేషన్ అయినా మీరు ఒక పెళ్లికాన్ ప్రసాద్ అని అప్పుడు వెంకటేష్ గారు చేశారు. దాని తర్వాత మొన్న ఈ మధ్య కాలంలో విశ్వక్సేన్ చేశారు, అశోక్ కళ్యాణం అని. సో డెఫినెట్గా ఎప్పుడు ఎన్ని డెకేడ్స్ మారినా ఆ ప్రాబ్లం మాత్రం మారట్లేదు. పెళ్ళి ఎప్పుడు అని అడిగే వాళ్ళు మారట్లేదు. సో అందుకని ఈ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది, మీకు వీలైతే పెళ్లి సంబంధం చూసి పెట్టండి అంతే, పెళ్ళెప్పుడు మాత్రం అడగొద్దని. సో